పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమునందును ఈ సభ ఎదుటను మనం కూడి ఉన్నాము. ప్రియులారా, మన మధ్యలో నిలబడినటువంటి రాబర్ట్ సనగా గంగాధరం గారు, మమ్మీ గంగాధరం గారు, అలాగే మరి పెళ్లి కుమార్తెగా నిలిచినటువంటి అన్నామణి గారు, వీరిరువురు కూడా మరి వివాహం ఆడరాదనేటువంటి సందర్భాన్ని గురించి మేము తెలియజేశాము. ఏదైనా హేతు ఏదైనా తెలిసినలా ఇప్పుడు మేము తెలియచేయాలి. ఇది సమ్మతమైతే మీ కుడి చేతులు పైకెత్తి మీ సమ్మతిని తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. తెలియపరిచారు కనుక ఈ వివాహము దైవాశీర్వాదముకు తగిన వివాహమని గ్రహిస్తూ ప్రార్థన చేసుకుందాం. గంగాధరం అనే నేను దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహస్థితిలో ఈ స్త్రీని స్వీకరించువా, ఈమెను ప్రేమించి ఆదరించి సుఖదుఖములను కాపాడి బ్రతుకు కాలమంతా ఈమెను హత్తుకుని ఉందువా. సరే, పరిశుద్ధ వివాహస్థితిలో కూడినటకు ఈ పురుషును స్వీకరించువా, ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములను కాపాడి బ్రతుకు కాలమంతా ఈమెను హత్తుకుని ఉందువా. సంరక్షించుటకై నా భార్యనుగా పెండ్లి చేసుకొనుచున్నాను. అన్నామణి అను నేను గంగాధరమును నిన్ను నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనగా పెళ్లి చేసుకొనుచున్నాను. భాగస్త్రాలుగా చేసుకున్నట్టుకు ఎల్లప్పుడూ ప్రేమించి నమ్మకమైన భర్తగా ఉందునను వాగ్దానమును సూచనగా ఈ మంగళసూత్రమును తండ్రి యొక్కయు ప్రేమకును నమ్మకమునకును సూచనగా ఈ ఉంగరమును